शुक्रिया। थैंक यू। डॉक्टर पालवाई हरीश बाबा। తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ బిల్ 2026 పై చర్చ సందర్భంగా అవకాశం ఇచ్చిన ప్యానెల్ స్పీకర్ గారికి ధన్యవాదాలు. ప్లాట్ఫామ్ గిగ్ ఎకానమీ పెద్ద ఎకానమీగా రూపాంతరం చెందిన సందర్భంలో చాలామందికి గిగ్ వర్కర్స్ అంటే కొంత అవగాహన లేకపోవచ్చు. బేసిక్గా నాకున్న సమాచారం ప్రకారం సాంప్రదాయంగా యజమాని మరియు ఉద్యోగి మధ్య ఉండే సంబంధాలు ఏవైతే ఉండవో, ట్రెడిషనల్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ రిలేషన్ లేని సెక్టర్స్, అన్ఆర్గనైజ్ సెక్టర్స్ కానివ్వండి, గిగ్ వర్కర్స్ కానివ్వండి, ప్లాట్ఫామ్ వర్కర్స్ కానివ్వండి, దీస్ ఆల్ కమ్ అండర్ దిస్ ఈ బిల్లు పరిధిలోకి వస్తాయనే అంచనా నాకున్నది. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 4.5 లక్షల మంది ఈ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఉన్నారు. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం అయితే దేశవ్యాప్తంగా 1 కోటి మంది ఈ సెక్టర్లో పనిచేస్తున్నారు. ఇది రాబోయే 4-5 సంవత్సరాల్లో 2.5 కోట్లకు ఈ సంఖ్య పెరుగుతుంది. అప్పుడు వీరి భద్రత, ప్రత్యేకించి సామాజిక భద్రత మనందరి బాధ్యత అవుతుందని మీకు తెలియజేస్తూ, అట్లనే కేంద్రం సోషల్ సెక్యూరిటీ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్క్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ పరిధిలోకి నేషనల్ సోషల్ సెక్యూరిటీ బోర్డ్ తయారు చేసి చాలా వరకు గిగ్ వర్కర్స్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండర్ జన్ ఆరోగ్య యోజన, పిఎం జన్ ఆరోగ్య యోజన మరియు రిజిస్ట్రేషన్ ఆన్ ఈ శ్రమ్ పోర్టల్. నేను మంత్రి గారిని ఒక్కటే కోరుతున్నా, ఈ శ్రమ్ పోర్టల్ కింద ఏవైతే పిఎం శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన కింద ఎవరినైతే రిజిస్టర్ చేసుకున్నారో దీనికి చాలా వరకు సిమిలారిటీస్ ఉన్నాయి. మనం 2 ఇంటిగ్రేట్ చేసే ఆలోచన ఏమైనా చేయగలుగుతారా? ఎందుకంటే అది కూడా అన్ఆర్గనైజ్ సెక్టర్ కోసం పెట్టిందే, అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇప్పటికే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఒక 15-20 వేల మంది ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నారు. దట్ డజంట్ వర్క్. రాజస్థాన్లో ఇటువంటి చట్టం వచ్చింది, కర్ణాటకలో వచ్చింది, అండ్ జార్ఖండ్లో కూడా ఇది రావడం జరిగింది. నాకు ఒక 2-3 క్లారిటీస్, నేను దీని మీద సవరణ కూడా ప్రతిపాదించిన, అధ్యక్షుల వారు అనుమతిస్తే సవరణ మీద కూడా మాట్లాడేస్తాను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ టైం. గిగ్ వర్కర్ అగ్రిగేటర్ గురించి మనకందరికీ తెలుసు. ఒక వెల్ఫేర్ బోర్డు తయారు చేస్తున్నారు మీరు, దాని ద్వారా ఒక వెల్ఫేర్ ఫండ్కి ఒక యాజమాన్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానివలన ప్లాట్ఫామ్ అండ్ గిగ్ వర్కర్స్ కొన్ని హక్కులు సంక్రమించే అవకాశం ఉన్నది. కానీ ఈ అగ్రిగేటర్స్ యొక్క బాధ్యతలు కానివ్వండి, వీరికి వచ్చే వర్కర్స్కి వచ్చే బెనిఫిట్స్ విషయంలో క్లారిటీ లేదు. నేనేమడుగుతున్నా అంటే 2 క్లారిటీస్ ఇవ్వాలి మంత్రి గారు. కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్, గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అండ్ ప్లాట్ఫామ్స్ అండ్ అగ్రిగేటర్స్ టుగెదర్ ఫార్మ్ ద సోషల్ సెక్యూరిటీ ఫండింగ్. I agree. Kani, who should bear the primary responsibility of funding these benefits? Who is the major contributor? There is no hard and fast rule. Deentlo clarity లేదు. ఎవరు పూర్తి బాధ్యత తీసుకుంటారు? గవర్నమెంట్ తీసుకుంటుందా లేక ప్లేయర్స్ ఏవైతే ప్లాట్ఫామ్స్ లేకపోతే అగ్రిగేటర్స్ తీసుకుంటారా అనేది క్లారిటీ ఇవ్వాలి. రెండవ క్లారిటీ ఏం కావాలి మాకు అధ్యక్ష అంటే, the bill does not specify the welfare entitlements for gig and platform workers or the factors used for determining the welfare payouts. ఎంత లాభం జరుగుతుంది, ఎన్ని బెనిఫిట్స్ ఇస్తారు, రేపు ఆ వ్యక్తి చనిపోతే, లేకపోతే యాక్సిడెంట్ అయితే, లేకపోతే టర్మినేట్ అయితే, లేకపోతే డిసేబుల్డ్ అయితే ఏ రకంగా మనం వారికి సాయం అందిస్తామనే క్లారిటీ ఈ బిల్లులో లేదు. ఇవి 2 క్లారిటీస్ నేను మంత్రి గారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అధ్యక్ష. తర్వాత టర్మినేషన్ ఆఫ్ వర్క్, దీని మీద నేను సవరణ ఇచ్చిన. ఎంత దారుణం అంటే ఈ వర్డింగే గుండెను పిండి చేస్తుంది అధ్యక్ష. an aggregator may terminate a worker only after following principles of natural justice. Agree. Termination would also require a valid reason in writing and a 7 days notice. 7 రోజుల నోటీస్. ఇవాళ నోటీస్ ఇచ్చి వచ్చే సోమవారం వాళ్ళు ఫైర్ చేయాలండి. హైర్ అండ్ ఫైర్కు మనం అవకాశం ఇస్తున్నాము. ఇది దారుణం అధ్యక్ష. దీన్ని చేంజ్ చేయండి, క్లాస్ని చేంజ్ చేయండి. శ్రీధర్ బాబు గారు, దిస్ క్లాస్ నీడ్స్ టు బి చేంజ్. 7 days నోటీస్ పీరియడ్ అంట మంత్రి గారు. దారుణం ఇది కనీసం అంటే ఇక్కడ ఉపాధి కోల్పోతే వాడు రోడ్డు మీదకి రావాల్సిందే.
ఇంత దారుణం 7 days నోటీస్ పీరియడ్ ఎవరికైనా ఇస్తారా? మన ఇంట్లో పనిచేసే వాళ్ళకు డొమెస్టిక్ మెయిడ్స్కి మనం నోటీస్ పీరియడ్ ఒక నెలన్నర ఇస్తాము. ఇక్కడ 7 days నోటీస్ పీరియడ్. దిస్ హ్యాస్ టు బి ఇంక్రీస్డ్. కనీసం నెల రోజులు నోటీస్ పీరియడ్ ఇవ్వండి. దానివల్ల అందరికీ లాభం జరుగుతుంది. ఇది ఒక్కటే కాకుండా చాలా కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా ఈ పరిధిలోకి వస్తున్నారు. కొంత ఒక్కటే క్లారిటీ ఏంటిదంటే దీంట్లో కొంత ఎవరైతే పని చేస్తారో వర్కర్స్ ఉంటారో వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. పార్ట్ టైం వర్కర్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ స్టూడెంట్స్ డెలివరీ బాయ్స్ లాగా, స్విగ్గీ డెలివరీ బాయ్స్ లాగా ఇట్లా పార్ట్ టైం డెలివరీ జాబ్స్ చేస్తున్నారు. వీళ్ళని అన్ఆర్గనైజ్ సెక్టర్ కింద పెట్టడంతో చాలా వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ వస్తలేవు అనేది ప్రైమరీ ఇష్యూ. ఇక్కడ చాలా దేశాల్లో యూకే కానివ్వండి, కాలిఫోర్నియా కానివ్వండి, యూరోపియన్ యూనియన్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి ఈ చట్టాలు తీసుకొచ్చినాయి. భారతదేశం కూడా తీసుకొచ్చింది. కేంద్ర చట్టానికి అనుబంధంగానే మనం ఇవాళ చట్టం చేస్తున్నాం. కొంత క్లారిటీ ఈ 2 అంశాల మీద మంత్రి గారు ఇవ్వాలి. అట్లనే ఇవాళ యూసేజ్ ఆఫ్ వెల్ఫేర్ ఫండ్ ఫీ దాన్ని ఎట్లా యూజ్ చేస్తారు అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఫ్రేమ్ చేయండి. తద్వారా దాని మీద కూడా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోండి. ఫెయిల్యూర్ టు పే ద వెల్ఫేర్ ఫండ్ ఫీ, ఎవడన్నా ఒక అగ్రిగేటర్ కానీ ప్లాట్ఫామ్ కానీ డబ్బులు ఇవ్వలేదు, మేము మన చట్ట ప్రకారం ఈ యాక్ట్ ప్రకారం డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, కాంట్రిబ్యూట్ చేయలేదు అనుకోండి, అది క్రిమినల్ అఫెన్స్ అవుతుందా సివిల్ అఫెన్స్ అవుతుందా? యాక్చువల్లీ నా ఉద్దేశం ప్రకారం అయితే క్రిమినల్ అఫెన్సే కావాలి. ఆలోచన చేయండి, దాని మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వండి. ఇవన్నిటి గురించి మాట్లాడితే టెర్మినేషన్ గురించి మాట్లాడుతూ 2 ఇంపార్టెంట్ అంశాలు మాకు బలాలా గారు కూడా ఇంతకుముందు మాట్లాడుతూ ఆ అంశాన్ని లేవనెత్తారు, వారు మాట్లాడలే. ఇవాళ రైడ్ షేరింగ్ యాప్స్, డెలివరీ ఏజెంట్స్, ఐదర్ ఫుడ్ డెలివరీ ఆర్ కొరియర్ డెలివరీ ఏజెంట్స్, సర్వీస్ ప్రొవైడర్స్, ఊబర్, ఓలా, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అర్బన్ కంపెనీ లాంటి కంపెనీల యాప్ బేస్డ్ డెలివరీ ఏవైతే యాప్స్ ఉన్నాయో, ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అక్కడ చాలా ఇబ్బందులు. ఇవాళ ఊబర్, ఓలా డ్రైవర్స్ కొంతమంది ఓనర్స్ కూడా ఉంటారు. వాళ్ళకి ఏమాత్రం సోషల్ సెక్యూరిటీ లేదు అధ్యక్ష. ఆ కంపెనీ ఐడి బ్లాక్ చేస్తుంది. వీనికి ఇవాళ ఇన్ని రైడ్స్ తీసుకోవాలంటే యూ హ్యావ్ టు మ్యాండేటరీ టు డూ ద 10 to 12 రైడ్స్. తీసుకోకపోతే 3-4 రోజులు చూసేసి వాడు ఐడి బ్లాక్ చేసేస్తాడు. యూ విల్ నో లాంగర్ బి ఎంప్లాయిడ్ విత్ ద యాప్. నేను ఒక్కటే అంటున్నా, వై డోంట్ ద గవర్నమెంట్ డెవలప్ దిస్ రైడ్ షేరింగ్ యాప్? ఒక డిమాండ్ ఉండింది చాలా రోజుల నుంచి. ఈ యాప్ని మనమే సూపర్వైజ్ చేసి మనమే కంట్రోల్ చేస్తే మనకున్న టెక్నాలజీని యూజ్ చేసి మనకు టీఎస్ ఉండనే ఉన్నది. కాబట్టి ఆలోచన చేయండి. ఈ డిపెండెన్సీ ఆన్ ప్రైవేట్ అగ్రిగేటర్స్ ఇస్ ఆల్వేస్ ఎ ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఏమైనా చేస్తారు. మనం వాళ్ళని కంట్రోల్ చేయాల్సి, ఎన్ఫోర్స్ చేయాల్సిందే. 30 minute డెలివరీ ఈ స్విగ్గీలో, వాడు రోడ్డు మీద ఏ యాక్సిడెంట్, ఇక హైదరాబాద్ లాంటి ట్రాఫిక్ కంజెషన్ ఉన్న ఏరియాస్లో 30 నిమిషాల్లో వాడు చేరాలంటే మధ్యలోనే వాడు యాక్సిడెంట్ చేసుకుని చాలా మంది యాక్సిడెంట్స్ రోడ్ల మీద చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి వాళ్ళకేం సోషల్ సెక్యూరిటీ ఇస్తామని అనేది ఒకసారి ఆలోచన చేయండి. అట్లనే మంత్రి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని కూడా అడుగుదాం అనుకున్నా. ప్రైవేట్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి మనం ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తున్నాం. అట్లనే కమర్షియల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే ఊబర్, ఓలా నడుపుకునే వాళ్ళు కమర్షియల్ వెహికల్స్ కొనుక్కుంటారో వాళ్ళకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ లేదు. నేను అడుగుతున్నా మంత్రి గారిని, 50% ట్యాక్స్ సబ్సిడీ వీళ్ళకు కూడా ఇవ్వండి. వీళ్ళు కూడా రెక్కాడితే డొక్కాడని వాళ్ళు అంత నెలకు 10,000, 15,000, 20,000 రూపాయల సంపాదన మీద బతికేటోళ్ళు. కాబట్టి వీళ్ళని కూడా కొంత ఆలోచన చేయండి. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ బై సెంటర్ అయితే చాలా బాగున్నాయి. నేను ఎందుకంటే ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇచ్చింది. చాలా వరకు ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, సురక్షా బీమా యోజన కానివ్వండి, స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి, పిఎం స్వనిధి అని, ఇది బ్యూటిఫుల్. స్ట్రీట్ వెండర్స్ కోసం కోవిడ్ టైంలో కేంద్రం చాలా 40,000, 50,000, ₹1,00,000 చాలా మందికి లోన్స్ ఇస్తే వాళ్ళందరూ రీపే చేశారు. గొప్ప రికవరీ ఉంది. కాబట్టి ఇవన్నిటిని కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలి. అట్లనే ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ అండ్ అప్ స్కిల్లింగ్. సెంటర్ ఈజ్ డూయింగ్ సమ్ జాబ్. మనం కూడా ఇది ఆలోచన చేసి అందరినీ స్కిల్లింగ్ వైపు నడిపించాల్సిన అవసరం ఉన్నది. అట్లనే ఐటీ మినిస్టర్ గారు కూడా ఫ్లోర్లో ఉన్నారు. దీని ఒక్కటే నిమిషం, ఎందుకంటే ఇది అనుబంధంగా వారి గురించే. నేను మా ఫ్రెండ్ హూ హ్యాపెన్స్ టు బి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నేను మాట్లాడుతున్న పొద్దున కార్లో రాగా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అని పెడతాడు. అది వచ్చిందనంటే మన ప్రాణ సంకటమే, మన ఉద్యోగం ప్రమాదంలో పడ్డదన్నట్టు. 4 weeks టైం ఇస్తాడు వాడు ఎంప్లాయర్ మనకి. ఇచ్చేసి ఎవ్రీ వీక్ హీ విల్ హ్యావ్ ఎ రివ్యూ. 4 weeksలో నీ పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి ఫైర్ చేసేస్తాడు. ఈ పిఐబి కింద పోయిండు అని అంటే వాడు పొమ్మనలేక పొగబెట్టినట్టే. మనమే స్వచ్ఛందంగా రిజిగ్నేషన్ ఇచ్చి బయటికి రావాల్సిన పరిస్థితి. దెర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ.
ఈ ఐటీ కంపెనీల్లో ఎంప్లాయ్మెంట్ విషయంలో దెర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ. పెద్ద ఎత్తున ఫైర్ చేస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనం సంబరపడతాం, దీన్ని అడ్డం పెట్టుకొని ఎంతో మందిని ఫైర్ చేస్తున్నారు. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడాప్ట్ చేసుకొని కంపెనీలు కూడా ఫైర్ చేస్తున్నాయి, అంటే దీన్ని అడ్డం పెట్టుకొని. కాబట్టి చాలా మందికి ఇబ్బంది ఉన్నది. తప్పకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా సెంటర్ కొంత ఇనిషియేటివ్ తీసుకుంది. సెంటర్ లాంచెస్ ఏఐ స్కిల్లింగ్ డ్రైవ్ విత్ గూగుల్ అండ్ యూట్యూబ్. దట్స్ మై వేస్. ఒకటే నిమిషం అధ్యక్ష, ఈ ఆలోచన కూడా చేయాలి. ఐటీ ఎంప్లాయీస్ ప్రతిరోజు ఛాలెంజ్ని ఎదుర్కొంటున్నారు. వారి గురించి కూడా వారి సేఫ్టీ ట్రావెల్, రాత్రిపూట చాలా మంది ఐటీఈఏ సెక్టర్లో వర్క్ చేస్తారు. ఆ ఉమెన్ యొక్క సేఫ్టీ విషయంలో కూడా ఆలోచన చేయాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశం కాబట్టి మా కార్యనర్కు సంబంధించిన పేపర్ మిల్లు ప్రకాష్ రెడ్డి గారికి కూడా, మా స్పీకర్ గారికి కూడా అక్కడ గురించి అక్కడ చాలా సంవత్సరాలు ఉన్నారు కాబట్టి మీకు అక్కడ వాస్తవాలు తెలుసు. మా దగ్గర పేపర్ మిల్లు రీఓపెన్ 2018లో అయింది. రికగ్నైజ్డ్ యూనియన్ ఎలక్షన్స్ 2018 నుంచి ఇప్పటి వరకు కాలేదు, 8 సంవత్సరాలుగా. ఒక 150 మందిని తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదని అడిగే పరిస్థితి లేదు. వాళ్ళని క్యాంటీన్ లేదు, అక్కడ కార్మికులకు హక్కులు లేవు. కాబట్టి ఇవన్నీ ఎవరైనా చనిపోతే, కంపెనీలో చనిపోతే దిక్కు మొక్కు లేని పరిస్థితి. నేనైతే లేబర్ మినిస్టర్ గారు ఒక్కసారి, సార్ దిస్ వెరీ ఇంపార్టెంట్, మా పేపర్ మిల్కి సంబంధించిన అంశం, లేబర్ డిపార్ట్మెంట్ వర్కింగ్ స్టైల్ చూస్తూ ఉంటే నాకు అది సీరియస్ రిజర్వేషన్స్. ఐ హ్యావ్ వెరీ సీరియస్ రిజర్వేషన్స్ అబౌట్ ద వర్కింగ్ స్టైల్. నేను చాలా ఇష్యూ డైవర్ట్ అవుతున్నారు. సరే, మినిస్టర్ గారు మాట. అధ్యక్ష హరిబాబు గారు ప్లీజ్. హరీష్ అధ్యక్ష, గిగ్ వర్క్స్ సంబంధించి ఈరోజు గౌరవ మంత్రివర్యులు డాక్టర్ వివేక్ గారు ప్రభుత్వం తరఫున ఈ బిల్ తేవడం అనేటువంటి దాన్ని పూర్తిగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ ప్రొఫెషన్లో ఉన్నటువంటి మెజారిటీ నెంబర్ ఐక్య